ప్రజలందరికీ డౌటు, ఇశ్రాయేలు దేశము పుడుతుందని దేవుడు చెప్పాడు, ఇంకా పుట్టలే. ఉంటుందని చెప్పాడు, ఇంకా పుట్టలే. ఆడ మందిరం కట్టబడుతుందని చెప్పారు, ఇంకా కట్టబడలే. యుద్ధాలు జరుగుతాయన్నారు, యుద్ధాలు జరగల. కరువులు వస్తాయన్నారు, కరువులు రాలా. భూకంపాలు వస్తాయన్నారు, భూకంపాలు రాలా. కాబట్టి బైబిల్ తప్పు. ఏం చెప్తున్నారు? బైబిల్ తప్పు. ఒకానొక రోజు వచ్చింది 1900 సంవత్సరము. ఆ సమయంలో చాలా దేశాలకి ఈ యూదులందరూ కూడా 2000 సంవత్సరాల క్రితం తోలివేయబడ్డారు. ఇప్పటికీ చాలా, మన ఆంధ్రప్రదేశ్లోనే 50 కుటుంబాలు ఉన్నాయి, యూదుల కుటుంబాలు. 50 కుటుంబాలండి. హల్లెలూయా. కోస్తా వైపున ఉన్నారు. మీరు యూట్యూబ్లో కావాలంటే జ్యూస్ సినగోగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, జ్యూస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని కొట్టారని అంటే ఒక వీడియో మీకు రిలీజ్ అవుతుంది. ఒక 50 కుటుంబాలు, వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. కానీ వాళ్ళ యూదుల పండగకి సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా ఆ యొక్క ఈ విధంగా చర్చ ఒకటి ఉంది వాళ్ళకు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తారు వాళ్ళు. హల్లెలూయా. చాలా దేశాలకు చెదిరివేయబడ్డారు వాళ్ళందరూ. ప్రపంచమంతా చెబుతా ఉన్నది ఏంటంటే యేసు లేడు, ఎవరు లేరు, బైబిల్ రాంగ్. ఎందుకయ్యా బైబిల్ రాంగ్ అని అంటే, ఎందుకు రాంగ్ అని అంటే, ఏది ఇశ్రాయేల్ దేశం ఏది, దేవాలయం ఏది, మందిరం ఏది, కట్టడం ఏది, ఇది జరగదు. ఈ విధంగానే పోతా ఉంది. 1900 సంవత్సరంలో ఒక విప్లవం వచ్చింది. మనకి ఏ విధంగా తెలంగాణ కావాలని చెప్పి విప్లవం చేశారో, ప్రజలందరూ కూడా కోరుకున్నారో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏం చేశారంటే, మాకు ఒక దేశం ఉంటే మేలు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. ఆ మధ్యలో ఏం జరిగిందని అంటే, రాలే దేశం అయితే రాలే వాళ్ళకి. ఇంకా ఆ మధ్యలో 1912, 14 ఆ మధ్యలో ఏం జరిగిందంటే, మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం రాగానే యూదులు చాలా ఇబ్బందులకు గురి చేయబడ్డారు, చాలా ఇరుకులకు గురి చేయబడ్డారు, ఓర్చుకొని ఉన్నారు. వాళ్ళకంటూ ఒక దేశం ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన అప్పుడు చాలామంది యూదులలో ప్రారంభమయ్యింది. సరే, ఇంకా కాలం గడిచింది కొంతకాలానికి. ఆ టైంలో 1932, 36 అనుకుంటాను, ఆయన హిట్లర్ వచ్చాడు. హిట్లర్ వచ్చిన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపుగా కొన్ని లక్షల మంది యూదులను కక్షగట్టి చంపేశాడు. ఎందుకు చంపాడనంటే, ఈ యూదులందరూ కూడా నాకు యుద్ధంలో తోడుగా ఉండని అని హిట్లర్కి అడిగితే హిట్లర్కి తోడుగా ఉండకోకుండా శత్రువులకు తోడుగా ఉండడంతో జర్మనీ దేశంలో ఉన్న యూదులందరినీ చంపిపడేశాడు. ఎన్నో లక్షల మందిని, చిన్న పిల్లలతో సహా మొత్తం చంపిపడేశాడు. ఎలా చంపేవాడంటే, ఒక పెద్ద రూమ్లోకి, గదిలోనికి, ఒక ఫంక్షన్ హాల్లోకి పిలుచుకొని వెళ్ళి ఆ ఫంక్షన్ హాల్లో విషవాయువులు వదిలిపెట్టేసేవాడు. విషవాయువులు. అంతకుముందు గన్సుతో కాల్చి చంపేసేవాడు. అలాగే చంపడం వల్ల వాళ్ళు కులిపోయేవాళ్ళు, పురుగులు పట్టేవాళ్ళు. అలాగ పెడితే సౌండ్స్ వస్తున్నాయని వాళ్ళు కేకలేస్తున్నారని ఏం చేస్తున్నాడో తెలుసా? కేకలు రాకోకుండా ఎలాగ చంపాలని చెప్పి యూదులను అందరినీ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా కేకలు రాకుండా చంపాలి అని అంటే ఒకటే మార్గం ఉన్నది అని చెప్పి వెళ్ళి విషవాయువు, ఆ వాయువు పీల్చగా గొంతులో నుంచి మాట రాదు. ఊపిరి పీల్చుకోలేకపోతే మనం కేకలేయగలమా? ఊపిరి ఆడకపోతే మనం కేకలేయగలమా? కేకలేయలేము. అటువంటి పరిస్థితులలో వాళ్ళందరినీ చంపేస్తూ వెళ్ళిపోయాడు. ఆ దినాలలో ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా యూదులను తిరస్కరించారు, తృణీకరించారు, త్రోసివేశారు, మా దగ్గరికి వద్దు అన్నారు. అప్పుడున్నటువంటి వారిలో ఇప్పటికీ ఆ తరువాత హోలోకాస్ట్ అంటారు, ఊచకోత, దాదాపుగా 60 లక్షల మంది చనిపోయారండి. ఎంతమంది? 60 లక్షల మంది యూదుల ప్రజలను చంపిపడేశారు. అంత దారుణంగా 60 లక్షల మంది చెదరిపోయారు, లక్షల మంది చంపబడ్డారు. ఆ దినాలలో ప్రతి దేశంలో వాళ్ళకి వ్యతిరేకత ఎదురైతే ఒకే ఒక దేశం భూమిపైన, ఒకే ఒక దేశము భూమిపైన వాళ్ళని సాదరంగా ఆహ్వానించి అన్నదమ్ములలాగా ఆహ్వానించిన దేశం ఏదైనా ఉన్నది, ఇశ్రాయేలు ప్రజలు ఏ దేశమయ్యా మీకు తోడుగా నిలబడినది అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట ఏదో తెలుసా? ఇండియా. హల్లెలూయా. ఏంటది? ఇండియా. ఒకే ఒక్క దేశము. మమ్మల్ని బానిసలలాగా చూడలేదు, మమ్మల్ని ఖైదీలలాగా చూడలేదు, మమ్మల్లాగా ఒక వ్యక్తులలాగా చూచి మమ్మల్ని ఆదరించిన దేశం ఏది అని అంటే ఇండియా. హల్లెలూయా. ఆ తరువాత ప్రజలందరూ కూడా కలిసి ప్రపంచానికి మొరపెట్టారు, మాకు ఒక దేశం ఇవ్వండి, మాకు సహాయం చేయండి అని అంటే పెద్ద వాళ్ళందరూ కూడా ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానము చేసి, ఆ తీర్మానము ద్వారా ఇశ్రాయేలు దేశము అనేది కొత్తగా స్థాపింపబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందాము. 2000 సంవత్సరాల క్రితము దాదాపుగా నాశనమైన దేశము, భూమి మీద నుంచి తుడిచిపెట్టబడినటువంటి దేశము 2000 సంవత్సరాల తరువాత
మళ్ళీ చిగురించింది. హల్లెలూయా. ఎప్పుడైతే చిగురించగానే ప్రతి ఒక్కరూ మళ్ళీ బైబిల్ని నమ్మడము ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ బైబిల్ని నమ్మడము ప్రారంభించారు. బైబిల్ ఈజ్ నాట్ ఎ ఫెయిరీ టేల్. కట్టుకథలు కల్పించినటువంటి పుస్తకము, కట్టుకథలతో అల్లినటువంటి పుస్తకము కాదు. ప్రపంచ చరిత్ర అంతా ఇందులో ఉంటున్నది. ఇప్పుడు నిన్న రాత్రే ఒక వీడియో చూచాను. ఏంటి అని అంటే, ఒకవేళ అణుయుద్ధం వస్తే ఎంతమంది భూమి మీద చనిపోతారు అని చెప్పి, రష్యాకి అమెరికాకి మధ్య అణుయుద్ధం వస్తే ఎంతమంది చనిపోతారు, మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎంతమంది చనిపోతారని చిన్న ఒక వీడియో చేశాడు ఒకడు. హెచ్ఎం టీవీలో కావాలంటే మీరు కొట్టండి, అణుయుద్ధం వస్తే ఎంతమంది చనిపోతారని తెలుగులో కొట్టండి యూట్యూబ్లో. ఎంతమంది చనిపోతారు అని అంటే దాదాపుగా 5,000 అణుబాంబులు పడతాయంట. ఎన్ని బాంబులు? 5,000 అణుబాంబులు పడతాయంట ఒక్కసారిగా. అర్థమైందా అండి? ఒక అణుబాంబు పడితేనే హిరోషిమా నాగసాకిలో 1,00,000 మంది చనిపోయారు. 10 లక్షల మందికి రోగాలు వచ్చాయి ఒక్క అణుబాంబు పడితేనే. హల్లెలూయా. మరి 5,000 అణుబాంబులు, ఇప్పుడు దానికి మించి 1,000 రెట్లు ఎక్కువగా తీవ్రత కలిగిన అణుబాంబులు. ఇప్పుడు ఒక అణుబాంబు పడితే 10 లక్షల మంది చనిపోతారు. ఎంతమంది? మరి 5,000 అణుబాంబులు అంటే దాదాపుగా 250 కోట్ల మంది నుంచి 300 కోట్ల మంది చనిపోతారంట. ఎంతమంది అంటే భారతదేశ జనాభాకి డబల్. ఎంతమంది చనిపోతారు? ఇప్పుడు వీడు ఆ లెక్క చెప్తా అన్నాడు ఎంతమంది చనిపోతాడు అని. ఇన్ని బాంబులు పడితే ఇన్ని కోట్ల మంది అని. బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలుసా ఈ మాట? బైబిల్ ఈ మాట ఎప్పుడు చెప్పిందో తెలుసా? యోహాను ప్రకటన గ్రంథములో 6వ బూర యుద్ధం ఒకటి జరుగుతుంది. ఆ యుద్ధములో భూమి మీద 3వ భాగము మనుషులు చనిపోతారు. ఎంతమంది? భూమి మీద 3వ భాగము. భూమి మీద ఎంతమంది ఉన్నారు ఇప్పుడు జనాలు? ఎంతమంది ఉన్నారు చెప్పండి? గట్టిగా ఐడియా ఉందా ఎంతమంది ఉన్నారో? 8 బిలియన్ పీపుల్ అంటే 800 కోట్ల మంది. ఎంతమంది? 800 కోట్లలో 3వ భాగం అంటే 250 కోట్ల నుంచి 300 కోట్ల మందే కదా. హల్లెలూయా. వాడు ఇప్పుడు టీవీలో చెబుతున్నాడు. బైబిల్ ఎప్పుడు చెప్పింది?